హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరములు తెలియజేస్తాను. మీరు నా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా చేసినందువల్ల నేను విజయవాడ పరిసర ప్రాంతాల కమర్షియల్, సెమీ కమర్షియల్, అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌస్లు, ఖాళీ స్థలాలు, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్నీ వీడియో రూపంలో ప్రజెంటేషన్ చేస్తాను. తద్వారా మీ బడ్జెట్లో మీకు ఇష్టమైన, మీకు నచ్చిన, మీరు మెచ్చిన స్థిరాస్తిని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో చూపించేది పాత ఇల్లు అండి, అది పనికిరాదండి. ఇది వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ 33 అడుగుల రోడ్డు అండి. జాగ్రత్తగా వినండి. వెస్ట్ ఫేసు పాత ఇల్లు పనికిరాదండి. 33 అడుగుల రోడ్డు అండి. 33 × 73 270 గజాలండి. కాస్ట్ వచ్చేసి 1,05,000 చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చండి. అంటే గజం 1,05,000 అండి. ఇప్పుడు స్థలం కొనుక్కోవడానికి లోన్ వస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి లోన్ వస్తుందండి. ఎవరైతే స్థలం కొనుక్కోవాలనుకుంటారో లోన్ వస్తుందండి, లేదా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకున్నా వాళ్ళకి లోన్ వస్తుందండి. అందువల్ల ఏ విధమైన అభ్యంతరం ఉండదు. ఇది సత్యనారాయణపురం, విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్నదండి. జాగ్రత్తగా వినండి. ఇది సత్యనారాయణపురంలో ఉన్నదండి. పెద్ద రోడ్డు అండి. 33 అడుగుల రోడ్డు అండి. ఈ రేటు కూడా నెగోషియబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. ఇదండి బిల్డింగు, పాత బిల్డింగు. ఇది 33 అడుగుల రోడ్డు అండి. మంచి లొకేషన్ అండి. ఇంత పెద్ద సైట్ అంటే 270 గజాలు, చాలా తక్కువ ఏరియాలో ఉంటుందండి. అందువల్ల మంచి ఇల్లు, మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు మీ ఊహలకు తగ్గట్టు కట్టుకోవాలనుకుంటే ఇది చాలా మంచి లొకేషన్ అండి. మంచి ఏరియా అండి. విజయవాడలోనే సత్యనారాయణపురం అంటే చాలా మంచి ఏరియా అండి. అందువల్ల ఇలాంటి ఏరియాలో 270 గజాలు వచ్చిందండి సేల్కి. బెస్ట్ లొకేషన్ అండి. బెస్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మీ ఊహలకు తగ్గట్టు అండి. అందువల్ల ఎవరైతే విజయవాడ సత్యనారాయణపురంలో స్థలం కావాలనుకుంటారో, స్థలం కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ లైఫ్.